విజయనగరం జిల్లా గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని దానికి రైతుల వద్ద నుండి భూములు తీసుకుంటామని ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా సంబంధిత రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వల్లాపురం రైతులు జనసేన నాయకుడు రామచంద్రరాజు మాట్లాడుతూ బెల్లానపేట, డమరసంగి, కెల్ల, వల్లాపురం, మాన్యపురిపేట గ్రామాల పరిధిలోని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని సేకరిస్తామని వార్తలు వస్తున్నాయన్నారు. వ్యవసాయ ఆధారిత భూముల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఉపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ భూములు కేటాయించొద్దు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ భూములు కేటాయించొద్దు. వేయొద్దు. రైతు మెడలకు వేయొద్దు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ భూములు ఇవ్వద్దు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్ల సంబంధించి చుట్టుపక్కల కెల్ల, వల్లాపురం, దమ్మరసింగి, మంజుపూరిపేట, బెల్లాలపేట సంబంధించి రైతుల తాలూకు భూములు 1250 ఎకరాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం కేటాయించి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చిందో, ఏదైతే 1250 ఎకరాల భూమి మా ప్రభుత్వం ఇచ్చిందో రైతులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ ప్రకారంగా పేపర్లో వచ్చిన మెసేజ్ వరకు మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 1250 ఎకరాల భూమి తీసుకుని 750 మందికి మాత్రమే ఉపాధిస్తారట. అలాగే 8570 కోట్లు పెట్టుబడట. ఒకటే చెప్తున్నా మీ ద్వారా, ఒక రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే విజయనగరం హెడ్ క్వార్టర్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 2 పంటలు